మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రతిరోజు ఈ వాక్యములను మీరందరూ కూడా వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాదు అనేక మందికి కూడా మీరు సెండ్ చేస్తున్నారని మెసేజ్ని నమ్ముతూ ఉన్నాను. షేర్ చేయండి దయచేసి. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒకసారి దేవుని లేఖనాలను పరిశీలిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యము గురించి ఎక్కువ పరిచయం చేశాడు. దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది, దాని ప్రత్యక్షతలు ఏంటి, ఉపమాన రూపంలో తెలియజేశాడు. ఎన్నో ఉపమానాలు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం అంతకుముందు చాలా చూసుకున్నాం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నశించడానికి వెతక రక్షించడానికి వచ్చారని చెప్పాము. మరి పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్పాము. ఒక మోడల్ని సెట్ చేయడానికి, ఒక మాదిరిగా ఉండటానికి, నీతి యావత్తు జరిగించడానికి వచ్చాడని చెప్పుకున్నాము. ఇంకా అనేకమైనవి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని మనం చూసుకుంటా ఉన్నాం. అనేకమైనవి కూడా మనం చూసుకున్నాం ప్రియులారా. మరి ఈ రీతిగా ఈరోజు ప్రత్యేకంగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చారని చూసుకున్నాం. యేసు ప్రభువారు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది అని అంటున్నాడు. ఈ దేవుని రాజ్యం గురించి ఒకసారి మనం బ్రీఫ్గా పరిశీలించినట్టయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు మనకు తండ్రిగాను లేకపోతే దేవుడుగాను ఉంటాడని, మనం ఆయనకి ప్రజగా ఉంటామని అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ దుఃఖమైనను, వేదనైనను, మరణమైనను, రోగమైనను ఏది కూడా ఉండదు. అక్కడ మరి అన్నీ సమాప్తం అయిపోయినాయి. అక్కడ శాంతి, నెమ్మది దేవుని రాజ్యంలో చూసుకున్నాం. కాబట్టి ఆ రాజ్యాన్ని మరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్లో పులిసిన పిండి ఉపమానంలో చెప్తాడు. అక్కడ ఏమని అంటున్నాడంటే 33వ వచనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్పిన, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసిన పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని అంటున్నాడు. ఇక్కడ చాలా విషయాల్ని, అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్టయితే గురుగులు గోధుమల గురించి కూడా మాట్లాడతాడు. 24వ వచనములో గురుగులు గోధుమలు అనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని అంటాడు. అనగా ఒక మనిషి ఏం చేశాడు, గోధుమలు వేశాడు. వాటిలో తెలియకుండానే దుష్టుడు వచ్చి గురుగులు విత్తెళ్ళాడు. గోధుమలు గురుగులు ఒకే రీతిగానే ఉన్నాయి, పెరిగినాయి. తర్వాత అవి కోతకాలమందు కట్ చేసిన తర్వాత రెండింటిని దంచారు. అయితే వాటిలో నుండి గోధుమలు సపరేట్ చేశారు, గురుగుల్ని ఒక పక్క నుంచి వేసి వాటిని కాల్చివేశారు. అట్లాగే దేవుని రాజ్యం కూడా ఉంటుందని తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా దేవుని పిల్లలేమో గోధుమ లాంటి వాళ్ళు అయితే, గురువు లాంటి వాళ్ళు దేవుని నమ్మకుండా విశ్వాసంలో లేని వారు, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయని వారుగా మనం చూస్తాం. తద్వారా వీరేమో నరకానికి వెళ్తారు, వీరేమో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పరలోకానికి వెళ్తారు. ఇట్లా మనం గమనించినట్టు అనేక పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని ప్రభువారు ఈ లోకంలో ఉన్న వాటిని చూపిస్తూ ఆయన చెప్పాడు. సముద్రంలో చేప వలను పోలింది అని అంటాడు. పొలములో ఉంచబడిన ఒక ధనాన్ని పోలి ఉంది అంటాడు పరలోక రాజ్యం గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వెలగల ముత్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము వాటితో పోలుస్తూ ఉన్నాడు. ఇంకా ఒక ద్రాక్ష తోటలో పనివారికి పెట్టిన యజమానుడు వారికి ఇచ్చిన జీతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటివాడు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్తాడు అక్కడ. ఈ రీతిగా దేవుని యొక్క తండ్రి యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆ రీతిగా మరి మనం ఆ రాజ్యానికి వెళ్ళటానికి మనకు కొన్ని సూచనలు, కొంత గైడెన్స్ ఇచ్చాడు. కాబట్టి మరి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ సువార్తను యేసు ప్రభువారు ఏదైతే సువార్త చెప్పారో ఆ సువార్తను అంగీకరిస్తారో వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, తద్వారా నిత్య మహిమలో ఉంటారు. ఆ రీతిగా మనతో పాటు మన ప్రియులందరం కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలంటే అనేక మందికి సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించాలి, తద్వారా దేవుని వైపుకు వారిని నడిపించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు ప్రభు. ఆ ప్రియులందరూ హృదయాలు మీరు తెరవండి. అవును, దేవుని రాజ్య ప్రకటన కోసం ఈ లోకానికి వచ్చి మీరు ప్రభా మరి పరలోక
రాజ్యం అనేక విషయాలు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మాకు అర్థమవి, తద్వారా ఆ యొక్క రక్షణ విషయంలో ఎదగటానికి కూడా నీ కృప బాహుళ్యము మాకు తోడుగుంచి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహోదరికి చేరమనుకుని సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహోదరికి చేరమనుకుని సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి ఒక కాలం కలుసుకుందాం.